చెల్లి. అన్న పేరు ఏం పేరు? బాబీ కదా. బాబీ చాలా మీలాగానే గుడ్ బాయ్ అన్నట్టు. అదే జోహాన్ కూడా చాలా గుడ్ గర్ల్. ఇద్దరు అన్న చెల్లెలు బాగా ఫ్రెండ్స్గా బాగా ఉంటారు. అయితే వాళ్ళ పేరెంట్స్కి చెప్పేసి బయట లాన్లోకి వచ్చి ఆడుకుంటాం మమ్మీ అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని వచ్చి ఆడుకుంటా ఉంటారు. ఆడుకుంటా ఉంటే సో వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళ దగ్గర బాల్ ఉంది. మీరు ఆడుకునేటప్పుడు చక్కగా ఆడుకుంటారా కదా. ఇట్లా వేసేస్తారు, ఇట్లా ఏమైపోతుంది బాల్ మీ ప్లేస్ వేరే వాళ్ళకి ఇప్పుడు పక్కకి వేసి ఏమవుతుంది పక్కన పోయి పడిపోతుంది కదా. సో వీళ్ళు ఇట్లా ఆడుతుంటే ఏమైంది, ఇట్లా కొట్టగానే ఆ బాల్ వెళ్ళి సముద్రంలో పడిపోయింది. సముద్రంలో పడిపోగానే ఏం చేస్తారు మీరు? మళ్ళీ ఏడుస్తారు కదా బాగా. ఆ బాబీ అనే బాబు కూడా బాగా ఏడుస్తున్నాడు. అయ్యో నా బాల్ పడిపోయి సముద్రంలో పడిపోయింది ఎలా అని చెప్పేసి ఏడుస్తూ అక్కడ ఆ షిప్కి క్యాప్టెన్ ఉంటాడు కదా, ఆ క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆ క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళిపోయి క్యాప్టెన్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? క్యాప్టెన్ ప్లీజ్ స్టాప్ దిస్ షిప్ అని చెప్పేసి అంటున్నాడు. స్టాప్ షిప్ అని అంటున్నాడు. సో అది సముద్రంలో ప్రయాణం వెళ్తుంది, అంత పెద్ద షిప్. ఆ మధ్యలో ఆపడానికి కుదురుతుందా? ఆగి మళ్ళీ అక్కడ లోపల దిగే బాల్ తీసుకొని మళ్ళీ ఇదేంటి రబ్బరు, చిన్న రబ్బర్ బాల్ కదా. ఒకసారి ఇట్లా వేయగానే ఏమైంది, పక్కన పోయి పడిపోయింది బాల్. సో ఆయన ఏడుస్తూ పోయి అడిగితే ఆ క్యాప్టెన్ ఏమన్నాడు, కూల్ మై డియర్ బాయ్, సో డోంట్ వరీ అని చెప్పేసి అన్నాడు. అబ్బాయికి డోంట్ వరీ అని చెప్పగానే అబ్బాయికి నెమ్మది ఉంటుందా? లేదు, నా బాల్ పోయింది అన్నాడు. నీ చిన్న రబ్బర్ బాల్ గురించి ఇంత పెద్ద షిప్ ఆఫ్ చేయడం, రివర్స్ చేయడం, స్టాప్ చేయడము చాలా కష్టం అని చెప్పేసి అబ్బాయిని పంపించేశారు. అబ్బాయి ఏడ్చుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వాళ్ళ చెల్లి దగ్గరికి వచ్చేసి చెప్తాడు, నా బాల్ పడిపోయింది అని చెప్పేసి. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇట్లా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళా చూడండి నెక్స్ట్ వాళ్ళ చెల్లి ఏం చేస్తుంది, వాళ్ళ చెల్లి దగ్గర ఒక డాల్ ఉంది. ఆ డాల్ ఇట్లా ఆడుకుంటూ ఇట్లా ఎగిరేస్తున్న సమయంలో ఎగిరే పడిపోయింది. సో మీరు ఆడుకుంటే చక్కగా ఆడుకుంటే పడిపోతుంది కదా. పడిపోగానే అది డెక్ ఇది ఉంది కదా, షిప్ కిందికి వచ్చి పడిపోయింది. ఏడుస్తుంది ఆ పాప కూడా ఏడుస్తూ నా డాల్ బ్యూటిఫుల్ డాల్ పడిపోయింది అని చెప్పేసి వాళ్ళందరికి వచ్చి చెప్తాను. వాళ్ళందరికి వచ్చి చెప్తే ఏం ప్రయోజనం లేదు, నీ డాల్ పడిపోయింది, అది తిరిగి రాదు. నువ్వు క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన క్యాప్టెన్ అడిగినా కానీ ఆయన నీకు డోంట్ వరీ డియర్ గర్ల్, సో కూల్ అని చెప్పేసి చెప్తాడు, పోదని చెప్పి అంటాడు. సరే వాళ్ళ అన్న చెప్పినా కానీ మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళ చెల్లి క్యాప్టెన్ దగ్గరికి వెళ్తుంది. క్యాప్టెన్ దగ్గరికి షిప్కి క్యాప్టెన్ ఉంటాడు కదా, ఆ క్యాప్టెన్ ఆర్డర్స్ ప్రకారము ఆ నడిపించే వాళ్ళు ఎట్లా వెళ్ళాలంటే అట్లా నడిపిస్తూ ఉంటాడు కదా. సో అట్లా మన పాప కూడా క్యాప్టెన్ పోయి అడుగుతుంది, క్యాప్టెన్ అంకుల్ నా డాల్ కింద పడిపోయింది, డెక్లో కింద పడిపోయింది అని చెప్పేసి అని అంటే అప్పుడు క్యాప్టెన్ వింటాడు, ఆ పాప మాటలు వింటాడు. అది కింద డెక్లో ఏమో ఉందేమో, నేను వేరే సర్వెంట్స్ వాళ్ళకి చెప్తాను, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, డోంట్ వరీ అని చెప్పేసి అని అంటాడు. అదే మాట వచ్చి వాళ్ళందరికీ చెప్తాడు, నేను చెప్పానా జాన్, సో నువ్వు వెళ్ళొద్దు అంకుల్ ఏం చెప్పినా వినని చెప్పేసి. అయితే అట్లా అయిన తర్వాత ఆ పాప కూడా ఏడుస్తూ అట్లనే కన్నీళ్ళు ఏడుస్తూ వాళ్ళ మమ్మీకి డాడీ చెప్పి అట్లనే ఉంటుంది. సో మళ్ళీ కొన్ని రోజులకి ఏమవుతుందంటే అట్లనే కొన్ని రోజులు షిప్లో ప్రయాణము చాలా రోజులు ఉంటుంది. ఇంగ్లాండ్ నుంచి అమెరికా కానీ సరే ఆ షిప్లో బయలుదేరేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది, డేస్ టుగెదర్ పడుతుంది. అయితే అట్లా వెళ్తున్న సమయంలో ఏమవుతుందంటే ఒక దగ్గర ఐస్బర్గ్ వచ్చేస్తుంది, ఆపోజిట్గా ఐస్బర్గ్ వచ్చేస్తే అది పెద్ద కొండ అన్నట్టు, ఐస్బర్గ్ కొండలాగా. అయితే కొంతమంది చూసి క్యాప్టెన్కి వచ్చి చెప్తారు వెంటనే, క్యాప్టెన్ మనకు ముందర అక్కడ ఐస్బర్గ్ ఉంది, మన షిప్ వెళ్ళి దాన్ని గుద్దుకుంటే మన షిప్ అంతా బ్రేక్ అయిపోతుంది, అందరు దీంట్లో పడి చనిపోతారు, ప్రయాణికులు చనిపోతారు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ క్యాప్టెన్కి అవునా అని ఏం జరిగిందని చెప్పేసి వచ్చేసరికి అంతవరకే షిప్ వచ్చేసి ఐస్బర్గ్ దగ్గరికి వచ్చేస్తుంది. అది తగలడానికి పోతుంది. అందులో దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ప్యానిక్ అయ్యి ప్రజలంతా భయపడిపోయి ఒకసారి ఒక ఆయన దుంకేస్తాడు, ఒక ఆయన సముద్రంలో దుంకేస్తాడు. ఎక్కడ గుద్దుకొని ఇక్కడ మునిగిపోయి చనిపోతారని చెప్పి సముద్రంలో దుంకేస్తాడు. సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి, చల్లగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైనా చూడండి హాలిడేస్లో బీచ్కి అక్కడ వెళ్ళి చూస్తే ఆ నీళ్ళ దగ్గర నుంచి ఆ నీళ్ళు వచ్చి మీ కాళ్ళు తగిలితే ఎంతో చల్లగా ఉంటాయి, అది డిఫరెంట్ ఉంటుంది కూల్. సో ఆయన దుంకేస్తాడు. అప్పుడు అందరూ అరుస్తాడు, ఆయన పూర్ మ్యాన్ సముద్రంలో పడిపోయిండు, రక్షించండి, కాపాడండి అని చెప్పేసి అంటే అప్పుడు క్యాప్టెన్ ఏం చేస్తాడు, ఇక్కడ రెస్క్యూ బోట్స్ ఉంటాయి, రెస్క్యూ బోట్స్ కొంతమందికి కిందికి దించి
ఆయనను మళ్ళీ ఆయన పట్టుకొని ఆ రెస్క్యూ బోర్డు దించుకొని మళ్ళీ ముందుకు వెళ్తారు. అయితే ఆ షిప్ ఐస్ కి కొంచెం కొద్ది బ్రేక్ కాగానే దాన్ని ఏం చేస్తారంటే వెంటనే క్యాప్టెన్ ఆర్డర్స్ ఇస్తారు. వాళ్ళు అక్కడ ఉన్న నడిపే వాళ్ళకి అందరికీ సర్వెంట్స్ కంటే ఆర్డర్స్ ఇచ్చగానే దాన్ని టర్న్ చేయడం అంటే రివర్స్ చేస్తారు, టర్న్ చేస్తారు, వేరే రూట్ నుంచి వచ్చేస్తారు. వేరే రూట్ నుంచి వచ్చేసి న్యూయార్క్ అనే ప్లేస్కి వచ్చేస్తారు. న్యూయార్క్ అనే ప్లేస్కి వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్న తాళ్ళతో అంతా కూడా షిప్ అంతా అక్కడ కట్టేసి స్టాప్ చేస్తారు కొద్దిసేపు వరకు, ఆ షిప్ అంతా రిపేర్ చేయడానికి అదంతా కూడా. ఆ రోజున ఏం జరుగుతుందంటే క్యాప్టెన్కి షిప్ కిందికి వెళ్ళి న్యూయార్క్ వెళ్ళి ఒక మంచి బాల్ చూసారా, అప్పుడు బాల్ కంటే కూడా మంచి బ్యూటిఫుల్ బాల్ తీసుకొని వచ్చి బాబీకి ఇస్తాడు క్యాప్టెన్ కదా. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆయన బాబీ. తర్వాత వాళ్ళ జొహాన్ ఉంటుంది కదా, జొహాన్ కూడా తన బేబీ డాల్ పడిపోయిందని ఏడ్చి చెప్తారు కదా, తనకు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ డాల్ తీసుకొచ్చి తనకు కూడా ఇస్తాడు. తర్వాత ఒక ఆయన సముద్రంలో పడి చనిపోయేవాడు కదా, కానీ ఆయన కూడా కాపాడుతారు, వాళ్ళు కాపాడి మళ్ళీ బోర్డులో కూర్చోబెడతారు. సో అయితే చూడండి, మనం కూడా ప్రార్థన చేస్తాం మనం కదా, ప్రార్థన చేస్తాం మనము దేవునికి. దేవుడు ఒక్కొక్కసారి సడన్గా మనకు సహాయం దొరుకుతుంది. కొన్ని రోజులకి ఏమైందంటే సమయం కూడా పడుతుంది. ఈరోజు లెసన్లో ఏమైంది మనకు స్టీమ్షిప్ ప్రేయర్ కదా, ఇంతవరకు మనం స్టీమ్షిప్ గురించి చూసినాము. నెక్స్ట్ ప్రేయర్ అంటే ఏంది చెప్పండి, ప్రార్థన. ప్రేయర్ అంటే ఏంది, మోకరించి మనం చేతులు జోడించి ఎవరు చెప్తాం మన ప్రార్థన, దేవునికి చెప్తాం కదా. మీరు చేస్తున్నారా ప్రార్థన? మీరు సో ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? వెరీ గుడ్ చేతులు దించండి. అయితే ఇక్కడ షిప్లో క్యాప్టెన్ ఉన్నాడు. క్యాప్టెన్గా పిల్లలు చెప్పగానే వెంటనే వాళ్ళకి హెల్ప్ అయిందా? కాలేదు కదా, వాళ్ళు బాల్ రాలేదు. అంటే ఆ సమయంలో అక్కడ పరిస్థితి లేదు కాబట్టి